అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో రీసెంట్గా విజయ్ తలపతి గారిది కరూర్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలో చాలామంది చనిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. దీని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అండ్ ఇనీషియల్గా ఆ టైంకి 38 మంది చనిపోయారని చెప్పి న్యూస్ వచ్చింది కాబట్టి మనం 38 మంది చనిపోయారని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ నెంబర్ ఇంకా పెరగచ్చు, ఎందుకంటే చాలామంది చాలా సివియర్గా ఇంజూర్ అయి కూడా ఉన్నారు. సో వాళ్ళ ప్రాణాలకు కూడా కొంచెం రిస్క్ అయితే ఉంది. సో నెంబర్ పెరగచ్చని మాట్లాడుకున్నాం మనం, అండ్ అదే జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా అయితే 41 మంది అయితే చనిపోయారు ఆ తొక్కిసలాటలో. సో రీసెంట్గా జరిగిన బెంగళూరు ఆర్సీబీ సెలబ్రేషన్స్ తొక్కిసలాట కంటే ఇది చాలా పెద్దది, 4 రెట్లు పెద్దది సుమారుగా. సో 41 మంది అయితే చనిపోయారు దీంట్లో అయితే. సో ఇవన్నీ ఇలా జరిగాయి. అండ్ చాలామంది దీనికి విజయ్ తలపతి గారిని బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఒకటి ఆయన సైడ్ ఒక క్లారిటీ అయితే లేదు, ఆయన సైడ్ నుంచి కానీ ఆయన టీమ్ సైడ్ నుంచి కానీ ఈ ఎంటైర్ ర్యాలీ మీద ఒక క్లారిటీ అయితే లేదు. సో ఆయన వల్ల ఇదంతా కూడా జరిగింది, ఆ టీవీకే పార్టీ సభ్యుల వల్ల ఇదంతా కూడా జరిగిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే లెటర్ ఇచ్చారో ఆ లెటర్లో 10,000 మెంబర్స్ రావచ్చు ఇక్కడ, అంటే ఏరియాకి సంబంధించిన అన్ని రకాల మెజర్మెంట్స్ తీసుకున్నాం, 60,000 మెంబర్స్ ఉండొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఒక 10,000 పీపుల్ వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్కి అయితే ఇన్ఫామ్ చేశారు. సో గవర్నమెంట్ ఏంటంటే దానికి తగ్గట్టుగానే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే చేసింది. బట్ వీళ్ళు ఎస్టిమేట్ చేయలేకపోయారు, వాళ్ళు ఎస్టిమేట్ చేయలేకపోయారు. అరౌండ్ 50,000 పీపుల్ అయితే వచ్చేసారు. సో అనుకున్న దానికంటే 5 రెట్లు ఎక్కువ వచ్చారు. అండ్ అలా రావడం వల్లే తొక్కిసలాట అయింది. బట్ వీటన్నిటికీ కూడా ఇంకొక మేజర్ రీజన్, అండ్ ఇదే మెయిన్ రీజన్ కూడా, అదేంటంటే విజయ్ తలపతి గారు 6 గంటలు లేటుగా రావడం. బేసిక్గా ఆయన ఇంకొక విలేజ్లో ర్యాలీ అయితే చేశారు. ఆ ర్యాలీ టైంలో ఏంటంటే సుమారుగా ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఒక 5 గంటల టైం అయితే పట్టేసింది. సో స్లోగా ర్యాలీ చేసుకుంటూ వచ్చారు. అంటే అక్కడ మరి విలేజ్లో క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం, అక్కడ కూడా ఆయన్ని ఆపేయడం మ్యాక్సిమం, సో అదే జరుగుతూ వచ్చింది కాబట్టి చాలా లేట్ అయిపోయింది. సో ఆయన అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం అయిపోయింది. సో అనుకున్న టైం ఏదైతే ఉందో ఆ టైంకి స్టార్ట్ అవ్వలేదు ఈవెంట్, ఆ టైంకి స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రాము. సో దానివల్ల క్రౌడ్ గ్యాదర్ అవ్వడానికి కావాల్సిన స్కోప్ అయితే దొరికిందనమాట. సో అప్పటి వరకు ఆ ప్రాంత ప్రజలు మాత్రమే వచ్చారు. బట్ టైం అనేది లేట్ అవ్వడం వల్ల ఆ ప్రాంతానికి విజయ్ తలపతి వస్తున్నాడని తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా చాలామంది అక్కడికి రావడం, ఈవెన్ పిల్లల్ని వాళ్ళని తీసుకొని లేడీస్ కూడా చాలామంది రావడం, ఇవన్నీ కూడా జరిగాయి అక్కడ. సో దీనందరికీ కూడా రీజన్ ఏంటంటే ఆయన లేట్గా రావడం. సో టైం దొరికింది వాళ్ళందరికీ రావడానికి. సో గుంపు ఎక్కువైపోయింది. అలా ఎక్కువైపోవడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఇష్యూ అయితే క్రియేట్ అయిందనమాట మొత్తం అంతా కూడా. సో తొక్కిసలాట జరిగింది, ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు, అందరూ కూడా చనిపోయారు. సో 80% ఆఫ్ పీపుల్ విజయ్ తలపతి గారిని బ్లేమ్ చేస్తున్నారు. 20% ఆఫ్ పీపుల్ ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా ఉంది. గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రాపర్గా ఉండాలి, ఇక్కడ ఎంతమంది రావచ్చు అనేది వాళ్ళు అనలైజ్ చేసుకొని వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బట్ అలా చేయలేదు. సో ఇక్కడ మిస్టేక్ వాళ్ళది కూడా ఉందని చెప్పి చాలామంది గవర్నమెంట్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు. ఈవెన్ అన్నామలై గారు కూడా గవర్నమెంట్నే అనడం జరిగింది. విజయ్ తలపతి గారు గెస్ట్ చేయలేరు కదా ఎగ్జాక్ట్గా, ఆయన ఒక పెద్ద స్టార్, ఆయన ఎంతమంది అయినా రావచ్చు సో అన్నట్టుగా ఆయన చెప్పారు. బట్ 80% ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఆయనదే మిస్టేక్ ఉందని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. అయితే ఈ టైంలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే విజయ్ తలపతి గారికి చెన్నైలో ఒక ఇల్లు ఉంది కదా, విజయ్ గారి యొక్క నీలంకరై హోమ్. సో ఆ ఇంటిలో ఒక బాంబు ఉంది, బాంబు దాడి జరగబోతుంది ఆ ఇంట్లో అని చెప్పి చెన్నై సిటీ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రాగానే పోలీసులు ఇమీడియట్గా హుటాహుట్టిన బాంబ్ స్క్వాడ్ తీసుకొని, తర్వాత స్నిఫర్ డాగ్స్ ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొని ఇమీడియట్గా విజయ్ తలపతి గారి ఇంటికి అయితే వెళ్ళారు. అక్కడ మొత్తం చెక్కింగ్స్ అన్నీ కూడా చేశారు. ఇంటి లోపల చెక్ చేశారు, ఇంటి బయట చెక్ చేశారు. మొత్తం అన్ని చోట్ల చెక్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఎక్కడా కూడా బాంబు అయితే కనబడలేదు. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఒక ఫేక్ కాల్. అంటే చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఆ ఎయిర్ ఇండియా ప్లేన్ కూలిపోయింది కదా, ఆ టైంలో కూడా ఇలాగా
ఫేక్ కాల్స్ అయితే వచ్చాయి. ఈవెన్ ఒక అమ్మాయి అయితే తన బాయ్ ఫ్రెండ్ని ఇరికించడం కోసం కూడా అలా చేసింది. సో ఇవన్నీ ఉన్నాయి, జరిగాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో చాలాసార్లు చాలా చోట్ల జరిగాయి. కొంతమంది అయితే ఫ్లైట్స్ని ఆపడానికి కూడా ఇలా ప్రాంక్ కాల్స్ చేస్తుంటారు. అంటే ఫ్లైట్ మిస్ అయిపోతున్నా అని చెప్పి ఆ ఫ్లైట్ని ఆపడం కోసం అని చెప్పి అలా కూడా ప్రాంక్ కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఫేక్ కాల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి యాక్చువల్గా. కానీ ఈ ఇన్సిడెంట్ని మాత్రం అలా చూడలేకపోతున్నాం. దానికి రీజన్ ఏంటి అంటే 2 రోజుల క్రితమే విజయ్ తలపతి గారి కారణంగా అంతమంది చనిపోయారు. సో ఆయన మీదకి బ్లేమ్ వెళ్తోంది. అండ్ ఇనీషియల్గా ఆయన అసలు రియాక్ట్ కాలేదు దీనికోసం. అక్కడ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోయారు. ఒక పక్క మనుషులు చనిపోతున్నా కూడా ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాడని చెప్పి ఒక బ్లేమ్ వచ్చింది. ఈవెన్ అంబులెన్స్లు వెళ్తున్నా కూడా ఆయన మాట్లాడటం ఆపలేదు. అండ్ ఇదంతా కూడా ఆయనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసింది. అండ్ తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఆయన మీడియా వాళ్ళని పట్టించుకోకుండా ఫాస్ట్న పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన హుడీ వేసుకొని ఏదో మనకి సినిమాల్లో కామెడీ చేస్తుంటారు. సరిపోతా శనివారంలో ఒక అతను పరిగెట్టుకుంటూ వెళ్తుంటే అది విజయ్ తలపతి అని చెప్పి చాలామంది అన్నారు యాక్చువల్గా. బట్ కామెడీ చేస్తారు అట్లాగా. బట్ నిజానికి ఆయన ఇప్పుడు ఈ కరూర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తిరుచి ఎయిర్పోర్ట్లో అలాగే వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. మరి ఎవరు చెప్తే చేశాడో అలా తెలియదు. కానీ తర్వాత వచ్చాడు సోషల్ మీడియాలోకి, బాధపడుతున్నాను, చింతిస్తున్నాను, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలి, ఇవన్నీ చెప్పాడు. తర్వాత ఎప్పటికో ఎక్స్గ్రేషియా అయితే అనౌన్స్ చేశాడు ఆయన సైడ్ నుంచి. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 20 లక్షలు, ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళకి 2 లక్షలు అనౌన్స్ చేశారు. ఓకే, అనౌన్స్మెంట్ ఇచ్చారు, సంతోషం. సో వాళ్ళందరికీ ఎంతో కొంత వాళ్ళ జీవితాలు ఏం మారిపోతాయి కంప్లీట్గా, అసలు ఇంకా వాళ్ళు ఎలాంటి లోటు లేకుండా బ్రతుకుతారని చెప్పలేం. కానీ అట్లీస్ట్ కొద్దో గొప్ప వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. సో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. గవర్నమెంట్ కూడా ఒక 10 లక్షలు అయితే అనౌన్స్ చేసింది కాబట్టి ఓకే, ఆ ఫ్యామిలీస్కి ఒక 30 లక్షల దాకా వస్తుంది, అది ఓకే. అయితే ఆయన ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన మీద సింపతి అనేది క్రియేట్ అవ్వట్లేదు. అండ్ ఆ టాపిక్ అనేది డైవర్ట్ అవ్వట్లేదు, ఆయన మీద నుంచి అటెన్షన్ పక్కకి వెళ్ళట్లేదు. సో దీనికి కావాలని చేసిన పనిగా చాలామంది ఈ బాంబ్ థ్రెట్ ఇన్సిడెంట్ని నమ్ముతున్నారు. అంటే బాంబ్ థ్రెట్ ఇన్సిడెంట్ని కావాలని క్రియేట్ చేశారు విజయ్ టీమే. ఆ విజయ్ గారి టీమే క్రియేట్ చేసి అటెన్షన్ మొత్తం విజయ్ గారి మీదకి డైవర్ట్ చేయడానికి, అంటే పాజిటివ్గా డైవర్ట్ చేయడానికి. బేసిక్గా నెగిటివ్గా ఉంది కదా, సో పాజిటివ్గా డైవర్ట్ చేయడానికి, ఆయన మీద సింపతి క్రియేట్ చేయడానికి, అండ్ ఆ తొక్కిసలాట గురించి కాకుండా ఇప్పుడు ఈ బాంబు థ్రెట్ గురించి మాట్లాడుకోవడానికి, ఇలా చేయడానికి కావాలని చేశారు మొత్తం అందరూ కూడా అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు. సో ఇలాంటివి కూడా జరుగుతాయి యాక్చువల్గా. అండ్ ఇంకొకటి, ఇది ప్రశాంత్ కిషోర్ యొక్క ఐడియాలజీ కూడా అయి ఉండొచ్చు అని అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో అంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ అంటే ప్రశాంత్ కిషోర్ ఆయన ఇలాంటి కొన్ని వింత స్ట్రాటజీలన్నీ చెప్తూ ఉంటాడు. ఆయన వెళ్ళి కలిశాడు. సో ఆయన బేసిక్గా గెలుస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర చేరుతూ ఉంటాడు. అండ్ వాళ్ళకి కొన్ని అడిషనల్ స్ట్రాటజీస్ ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఇక ప్రశాంత్ కిషోర్ బ్రెయిన్లో ఉన్న కొన్ని ఐడియాలజీస్. సో వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడేమో అని చెప్పి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇంకా ఈ బాంబ్ థ్రెట్కి సంబంధించిన పర్సన్ ఎవరు, అంటే ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో ఆ పర్సన్ ఎవరనేది కనుక్కొని ఆ తర్వాత తెర వెనక ఎవరున్నదో ఏమో తెలుసుకుంటే అప్పుడు ఏమైనా క్లారిటీ రావచ్చు దీని గురించి. బట్ నా నమ్మకం ఏంటంటే వీటి గురించి క్లారిటీ రానివ్వరు, ఎందుకంటే క్లారిటీ వస్తే మళ్ళీ వాళ్ళే దొరికిపోతారు కాబట్టి. ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒక ఫ్యాను బాధతో కోపంతో అట్లా ఫోన్ చేశాడనైనా చెప్పచ్చు, లేదంటే బాధేసి అందరూ కూడా విజయ్ తలపతిని అట్లా అంటూ ఉంటే నచ్చక దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఒక ఫ్యానే కావాలని చేశాడనైనా సృష్టించవచ్చు, ఏమైనా జరగచ్చు. సో నాకైతే ఎందుకో ఇది కావాలని చేసిన డైవర్షన్ టాక్టిక్ అని అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మన దగ్గర ఒకప్పుడు తెలుగులో కాబట్టి డైవర్షన్ అంటే అని ఒక ఆవిడ ఉండేది. అంటే ఆవిడ అన్నీ నేను డైవర్ట్ చేశానంటది, అంటే తుఫాన్ రాబోతుంటే డైవర్ట్ చేశానంటది, అది చెప్తూ ఉంటుంది కదా. అట్లా డైవర్షన్ కోసం అని చెప్పి వీళ్ళు ఇప్పుడు చేశారనిపిస్తుంది నాకైతే. సో మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, ఈ ఎంటైర్ ఇష్యూ మీద, ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బై.